వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. అమరవీరుల త్యాగాలు వెలకట్టలేమని రామగుండం సిపిఎస్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో 2500 మందితో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో అక్టోబర్ 21 ఫ్లాగ్ డే కార్యక్రమంలో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్లో బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరం కోసం, మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. ప్రతి ఒక్కరూ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని, ఆరోగ్యంగా ఉండే ప్రతి మనిషి 6 నెలలకోసారి రక్తదానం చేయాలని సూచించారు. ఈ రక్తదాన శిబిరంలో 2500 మంది పాల్గొని 2360 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. బెల్లంపల్లి ఏసీపీ శ్రీ ఎడ్ల మహేశ్వర్ గారిని కూడా చిన్న మెమోటో మరియు షాల్వాతో సన్మానం చేస్తారు. పోలీస్ అమరవీరుల త్యాగాలకు యువకులే కాదు, యువకులు అమ్మాయిలు కూడా అత్యంత ఉత్సాహంగా ఈరోజు పాల్గొని మొత్తం దాదాపు ఒక 2000 మంది రక్తదానం చేశారు. లాస్ట్ ఇయర్ ఇదే క్యాంప్లో 1000 మంది పైగా రక్తదానం చేశారు. ఈసారి మాత్రం రెట్టింపుగా 2000 మంది యువకులు కలిసి రక్తదానం చేశారు. అయితే ఈ రక్తదానంలో పాల్గొన్న బెల్లంపల్లి సబ్ డివిజన్ అందరికీ పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ రక్తదాన శిబిరానికి నిర్వహించిన మన బెల్లంపల్లి వారి ఇన్స్పెక్టర్ కూడా ఈ రక్తదానం వలన ఎంతోమంది తలసేమియా ఇతర వాళ్ళకి